హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో పుదీనా ఇంకా టమాటో చట్నీ రెండు కలిపి ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ 3 థింగ్స్ అన్నమాట. ఒకటి టమాటో అండ్ సెకండ్ వన్ పుదీనా అండ్ థర్డ్ వన్ పచ్చిమిర్చి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా మేక్ చేసేయచ్చు. సో ముందుగా ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చిమిర్చి పచ్చడిలో వేయడం వల్ల పచ్చివాసనలాగా ఉంటుంది. సో ఆ పచ్చివాసన కొంచెం పోనీకి ఇలా మనం పచ్చిమిర్చిని ఫ్రై చేస్తామన్నమాట. ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అనమాట. ఒక పెద్ద కట్ట నేను 30 రూపీస్ది తీసుకున్నాను ఇక్కడ పుదీనా కట్టని. సో దాన్ని అదే ప్యాన్లో పచ్చిమిర్చి తీసాక కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, సేమ్ అదే ఆయిల్లో పుదీనా వేసి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ బ్లాకిష్లో కాకుండా జస్ట్ ఆకంతా దగ్గరికి అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు అనమాట. పుదీనా ఆకు మొత్తం పచ్చివాసన పోయి దగ్గరికి అయింది. ఇక తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కూడా తర్వాత అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5 టమాటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ టమాటోస్ని వేసి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు అండ్ నెక్స్ట్ కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసి అది ఉడికే వరకు ఉంచాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి ఉడికిందా లేదా చూసుకొని, లేదంటే మళ్ళీ ఇంకో 5 మినిట్స్ ఉడికించి టమాటోస్ కూడా ఉడికాక ఇంకా టమాటోస్ని కూడా తీసి పక్కన పెట్టాలి. ఇక్కడ తీసి పక్కన పెట్టిన అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ ఏమో పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్స్ చేయాలన్నమాట మిక్సీలో. ఆ తర్వాత పుదీనా తీసుకొని పుదీనాని వేసి పచ్చిమిర్చి పుదీనా రెండు మిక్స్ అయ్యేలాగా కొంచెం బడదగా ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ టమాటోస్ యాడ్ చేయాలి. ఈ రెండు కలిసి కొంచెం మెత్తగా పట్టేసుకుంటే మిక్సీలో అయిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు అండ్ పోపు దినుసులకు కావాల్సిన పప్పులు దినుసులు ఇవన్నీ యాడ్ చేశాక జస్ట్ రెండు మాత్రమే, ఎందుకంటే పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా కారం అవుద్ది. సో 2 ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఫ్లేవర్ కోసం ఇక్కడ కరివేపాకు, అండ్ ఈ కరివేపాకుని చాలా డేస్ తర్వాత యూస్ చేస్తున్నాను. చాలా కరివైపోయింది, అసలు కరివేపాకు దొరకడం కూడా లేదు. అండ్ నెక్స్ట్ అవన్నీ యాడ్ చేశాక ఎల్లిపాయ యాడ్ చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని మొత్తం ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన పుదీనా చట్నీ కంప్లీట్ అయినట్టే. సో ఇంత మంచి టేస్టీ అయిన పుదీనా పచ్చడి చెప్పాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ ఫైనల్గా డోంట్ ఫర్గెట్ టు లైక్ టు మై వీడియో అండ్ కామెంట్ చేయండి ఇంకా ఏ వీడియోస్ కావాలో. మీరు చెప్పేవి ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ ట్రై చేస్తాను చేయడానికి. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.